బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ తుంగ బాలు ఉన్నారు మనతో పాటు. విచారణ పేరు మీద బీఆర్ఎస్ నాయకుల వరుస సిట్ విచారణ జరుగుతున్నాయి. ఏం చేయబోతున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడేపటి నుంచి కూడా తన హామీలను ఎక్కడ అడుగుతారో ఈ ప్రజలని చెప్పేసి ఇటువంటి విచారణలు, ఇటువంటి సిట్టు పేరు మీద కాలయాపన చేయడం. మొదటిగా బొగ్గు కుంభకోణం గురించి మాట్లాడినటువంటి హరీష్ రావుకు సిట్టు పేరు మీద, విచారణ పేరు మీద సిట్ నోటీస్ ఇచ్చినాడు. తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారికి ఇవ్వడం జరిగింది. ఇలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏంది? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బతీయడం అనేది. ఓన్లీ సాక్షిగా మాత్రమే విచారిస్తున్నారు కదా, సాక్షిగా మాత్రమే విచారిస్తారు. ఎటువంటి సాక్షి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదే ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావచ్చు, తెలంగాణ మంత్రులు కావచ్చు, పదే పోలీసులకు సంబంధించింది, అది పోలీసులకు సంబంధించిన వాళ్ళు, పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకునే విధానం అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పినా కూడా వీరు కావాల్సి డైవర్ట్ చేయడానికి, ఈ పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతారో ఈ ప్రజలని చెప్పేసి ఇటువంటి సిట్ పేరు మీద కాలయాపన చేస్తున్నారు. ఈయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా 420 హామీలు, 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా ఇలా 2 సంవత్సరాల నుంచి దాదాపు 24 నెలల నుంచి కాలయాపన చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. పెద్ద ఆదేశాల మేరకే ఫోన్ నిఘా పెట్టామనే సమాచారం కూడా ఉందని చెప్పి అంటున్నారు. అంటే ఎవరు అంటారు? అది ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేరుగా. ఒక ఉన్నతాధికారి ఇప్పటి వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఈ విధంగా మాట్లాడారని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. వీళ్ళు కేవలం కావలసి కుట్రపూరితంగా కేసీఆర్ గారిని ఎక్కడ ఎదుర్కోలేక, కేసీఆర్ గారికి మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఎలక్షన్లు, అత్యధికంగా పంచాయతీ ఎలక్షన్లు గెలుచుకుంటే ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఇట్లా డైవర్ట్ చేయడం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. ఇలా ఈయన విదేశాల్లో పర్యటన చేసుకుంటా ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఒక భయభ్రాంతులు చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కుట్ర ప్రయత్నాలు ఇవన్నీ. అంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే ఏంటంటే పేరు మీద తిరిపితే కాంగ్రెస్కి వచ్చి లబ్ధి ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో విచారణ పేరు మీద డైవర్ట్. అంటే ప్రజలంతా కూడా అరే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినట, అరే కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చినట్టు, అంటే డైవర్ట్ ప్రజలల్లా. అంటే ఏం జరుగుతుందో తెలుసుకోనికి ప్రజలంతా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రచారంలో పోతుంటారు. ఒక వార్డుకి వెళ్ళి ప్రచారం పోతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రయత్నంలో మీరు ఇస్తున్నటువంటి హామీల పైన ప్రశ్నిస్తారంటే ఇటువంటి తెరపైకి తీసుకొచ్చి ఒక కేసీఆర్ గారు సిట్ నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అని చెప్పి ఇటువంటి డైవర్ట్ చేయడం. అంటే ఇలా డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారు రేవంత్ రెడ్డి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాకుండా నందినగర్ అధికారిక నివాసం అని చెప్పి నోటీస్ అక్కడ అంటించారు. దీనిపై ఎట్లా రియాక్షన్? అంటే ఇలా 65 సంవత్సరాలకు ఇల్లే చెప్తారు, 60 సంవత్సరాల పైబడినటువంటి కేసీఆర్ గారు. అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక ఉద్యమ నాయకుడుగా గౌరవించాలి కదా. కేసీఆర్ కూడా అధికార నివాసమే కదా. ఎర్రవెల్లి అనేది కూడా ఆయన స్థానికంగా అక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి నివాసం, అది కూడా స్థానిక నివాసమే కదా. ఇలా ఎక్కడ కూడా చాలా మంది కూడా ఒక దగ్గర ఇల్లు కట్టుకుంటాం, అక్కడికి వెళ్ళి ఇల్లు ఇంకో దగ్గర మార్చుకుంటాం. ఎక్కడ స్థానికంగా ఎక్కువ రోజులు ఉంటే అక్కడనే ఇల్లు అవుతుంది. ఇలా అక్కడ ఉంటున్నాం అని చెప్పేసి అక్కడ నోటీసులు ఇవ్వకుండా వీళ్ళంతా యంగ్ బ్యాచ్ పోలీసు వాళ్ళు అక్కడ ఓరికి చాదన అవుతుంది. వీళ్ళ పోలీసు వాళ్ళకు ఎలక్షన్ అఫిడవిట్ లో నందినగర్ నివాసం చూపిస్తుంది. అవునండి, నందినగర్ లో ఉంది. 65 సంవత్సరాలు పైబడే వాళ్ళకు కూడా ఎక్కడ ఉంటే అక్కడ విచారణ చేయొచ్చు అనేది కూడా ఉంది కదా. అదే 165 యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం దాన్ని గౌరవించాలి కదా. ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిలో నిలిపిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు కదా. దాన్ని కనీసం గౌరవించుకోవాలి కదా. ప్రజల ఆత్మగౌరవం. 2 ఏళ్ల నుంచి ఇది ఒక ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుంది. ఒక పులి స్టాప్ లేదు. ఇంకో 2 ఏళ్ళు మాత్రమే ఉంది. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్ పీరియడ్, అది ఎలక్షన్ మోడ్. ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇది సేమ్ ఇవే దాంతో కొనసాగిస్తాడు. ఇటువంటి సిట్ల పేరు మీద ఇటువంటి మొన్నటిదాకానేమో కాళేశ్వరం అని చెప్పాడు, తర్వాత సిట్ అన్నాడు, తర్వాత ఈ కార్ రేస్ అన్నాడు. ఇటువంటి చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. కాలయాపన చేసుకుంటా ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చకుండా ఎక్కడికైనా ఒక మహిళకు నువ్వు 2500 ఇచ్చినవా? ఒక మహిళకు నీ కోడంగల్ నియోజకవర్గం కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఏ ఒక్క మహిళకైనా నీవు పెట్టిన మేనిఫెస్టోలో 2500 ఒక మహిళకైనా ఇచ్చినవా? ఏ మహిళకైనా చదువుకున్నటువంటి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ఒక మహిళకు స్కూటీలు ఇస్తాను ఒక మహిళకైనా ఇచ్చినవా? అదేవిధంగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే తులం బంగారం ఇచ్చినాను. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకైనా తులం బంగారం ఇచ్చినాను. అంటే ఇటువంటి ఎక్కడ ప్రజలు అడుగుతారు అని చెప్పి ఇటువంటి కాలయాపన చేసుకుంటా కేసీఆర్ గారు ఏదో తప్పు చేసిండని చెప్పి కొద్ది రోజులు నడిపించారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ అని మరికొద్ది రోజులు అంటే ప్రజలు ఖచ్చితంగా పొద్దు చెప్తారు. ఎట్లా ఎదుర్కొంటారు ఈ విచారణలు మీరు అందరూ బీఆర్ఎస్ నాయకులు? ఇక్కడ కూడా కేసీఆర్ గారు
అద్భుతమైన నాయకుడు. ఎవరు ఏమనుకున్నా తెలంగాణ రాష్ట్ర సాధించిన నాయకుడు. ఎవ్వరు ఏమనుకున్నా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఒక రాష్ట్రము తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారికి ప్రజల అభిమానము చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలంతా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు. కొంతమంది బీఆర్ఎస్ సమూహం ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు? మీరు ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా విఘాతం కలవది. ఒక క్రమశిక్షణ గల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనాడు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి సుమారుగా 14 సంవత్సరాలు పోరాటం చేసినా కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఉద్యమాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుడు. ఇలా కేసీఆర్ గారికి ఇక దొంగ నోటీసులు ఇవ్వడం వల్ల ప్రజలు ఎవరు కూడా ఊరుకుంటలేరు. అంటే ప్రజల యొక్క ఆవేశం, ప్రజలకు అరే ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని కేసీఆర్ పట్టుకొని ఒక దొంగ నోటీసులు ఇవ్వడం అంటే ఇలా ప్రజలంతా కూడా అగ్రానికి గురవుతారు. ఎందుకంటే ఆ ప్రజలందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి పోలీసు బలగాలు అర్ధరాత్రి నుంచే మా పార్టీ నాయకులను, పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా అర్ధరాత్రి నుంచి అరెస్ట్ అవుతారు. ఎక్కడ కూడా ఎవరేం చేయరు. అది ఏం చేసినా కాంగ్రెస్ ఒత్తిడి వల్ల, కాంగ్రెస్ అంటే బెదిరిస్తుంది పోలీసు వ్యవస్థను, పోలీసు బలగాలను పెట్టి ఈ నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగానే కొనసాగిస్తారు, నిరసన కార్యక్రమాలు చెప్తారు. అంతే తప్ప ఎక్కడ కూడా ఏది కూడా చేయరని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.